వెళ్ళి అతనిని ఆహ్వానించే అంతలో, నీవు వెళ్ళి అతని యొక్క స్వరాన్ని విన్నప్పటికీ కూడా నీవు ఆయనను ఆహ్వానించటానికి ఆలస్యం చేశావు గనక ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెతికినా కానీ ప్రయోజనము లేకపోయిందనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆయనను మనం ఆహ్వానించాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆయనను మనం స్తుతించాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆయనను మనం ఆరాధించాలి. ఆయన ఇచ్చినటువంటి సమయంలో మనం గనక ప్రతిస్పందించలేకపోతే, ఆయన సమయానికి మనం చేరుకోలేకపోతే బహుశా మనం ఎప్పటికీ చేరుకోలేమేమో. ఇక్కడ ప్రియురాలంటా ఉంది, నేను వెతికాను కానీ కనబడలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు 10 మంది కన్యకలు కనబడతారు. అందులో 5 ఎలాగున్నారు? సిద్ధపడినటువంటి హృదయాలతో ఉంటున్నారు. మరి 5 ఆ యొక్క దివిటీలు సరిగ్గా లేక, ఆ యొక్క నూనె సరిగ్గా లేక,